అందరికీ నమస్కారములు. సంధ్య నర్సింగ్ హోమ్ 25 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా భువనగిరిలో చుట్టుపక్కల విలేజ్లో ఒక డిస్ట్రిక్ట్ లెవెల్గా 25 ఇయర్స్గా సంధ్య నర్సింగ్ హోమ్లో మేనేజింగ్ డైరెక్టర్గా వండుకుంటూ ఎంతోమంది ప్రజలకు సేవలను అందించి 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ చేసుకుందామనే సందర్భంలో ఈ సంధ్య నర్సింగ్ హోమ్ని సంధ్య మల్టీ స్పెషాలిటీగా మార్చబడడం జరిగినది. సంధ్య నర్సింగ్ హోమ్లో ఉన్నప్పుడు ఎన్నో సేవలు అందించాము. ప్రతి ఒక్క కన్సల్టెంట్ డాక్టర్స్ని పిలిపించి పేద ప్రజలకు, నిరుపేద ప్రజలకు వాళ్ళు ఎంత అమౌంట్ ఇచ్చినా కూడా ఒక సోదర భావంగా, ఒక సిస్టర్స్ భావంగానే ఈ నర్సింగ్ హోమ్ జరిగినది. ప్రతి ఒక్క విలేజ్కి కూడా, ఒక విలేజ్లో ఎంతోమంది మా హాస్పిటల్లో పిల్లలు వాళ్ళు నార్మల్ డెలివరీ అయిపోయి మా పిల్లలు మళ్ళీ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు మళ్ళీ కూడా నా దగ్గరికి రావడం జరిగినది. ఈ హాస్పిటల్ని ఇంకా తీర్చిదిద్దాలని, ముందుకు వెళ్ళాలని 20 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ప్రతి ఒక్క పేషెంట్కు ఎన్నో సేవలు అందించాము. ప్రతి బుధవారం కూడా ఫ్రీగా, ఇంకొకటి ఫీజు తగ్గించి కూడా చాలామందికి ప్రజలకు సేవ చేపించాను. ప్రతి ఒక్క డాక్టర్ని పిలిపించాను. ప్రతి ఒక్క ఆర్థో, జనరల్ సర్జరీ, పీడియాట్రిషియన్, కార్డియక్ చెకప్ ప్రతి ఒక్కటి కూడా మన హాస్పిటల్లో అందుబాటులో జరిగింది. ఇప్పుడు ప్రజెంటు ఇంకా నా పిల్లలు కూడా పెద్దగా ప్రయోజకులయ్యి, నా కొడుకు వచ్చేసి డాక్టర్ సుధీర్ రెడ్డి డెంటల్, నా అల్లుడు గారు వచ్చేసి డాక్టర్ సైదుల్ రెడ్డి జనరల్ సర్జన్, తను ల్యాప్రోస్కోపీ సర్జరీ కూడా. నా చెల్లి కొడుకు వచ్చేసి డాక్టర్ సాయి కిరణ్, తను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇప్పుడు ఇంకా కన్సల్టెంట్ డాక్టర్స్ని, కార్డియాక్, ఆర్థో, న్యూరో ప్రతి ఒక్కరిని మల్టీ స్పెషాలిటీగా పెట్టినాము. ఈ శుభ సందర్భంలో మన భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మన విప్పు ఐలన్న గారు, వాళ్ళని విఐపీలుగా నేను పిలుచుకోవడం జరిగింది. నా ఆహ్వానాన్ని మన్నించి ఆ సార్ వాళ్ళు కూడా వచ్చారు. సార్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. 25 ఇయర్స్ సుదీర్ఘ ప్రయాణమా మీది అని అప్రిషియేట్ చేశారు. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఇంకా ఈ హాస్పిటల్ని ఇంకా తీర్చిదిద్దాలని, డెలివరీ అయిన ప్రతి ఒక్కరికి ఫ్రీ ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నాము. చాలా సందర్భాల్లో మేము ఎన్నో సేవలు చేయాలనుకున్నాం. ప్రతి ఒక్క విలేజ్ కూడా ఫ్రీ క్యాంపులు పెట్టాలనుకుంటున్నాము. చాలా పేద ప్రజలకి వాళ్ళకి మ్యాక్సిమం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మేము చేయాలనుకుంటున్నాము. వాళ్ళకి హెల్త్ కార్డు కూడా ఇవ్వాలనుకుంటున్నాము. ఒక 1 మంత్ ఉచితంగా ఏ డాక్టర్ కన్సల్టెంట్, ఏ పేషెంట్కి ఏ జబ్బున్నా సరే పర్వాలేదు, మేము ఫ్రీగా ఆ ఫీజు మేము భరించి మేము పేషెంట్స్కు చూపించాలని ఈ దృఢ సంకల్పంతో మేమున్నాము. మా సిబ్బంది కానీ మేము కానీ ప్రజలకు సేవ చేయడానికే మేము ముందుకు వస్తున్నాము. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ నేను ఈ గుడ్ న్యూస్ చెప్తూ ఈ చిన్న విషయం ముగిస్తున్నాను. మా బాబు మాట్లాడతాడు, ఒక్క నిమిషం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సాయి కిరణ్. ఇక్కడ 24/7 సంధ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోనే ఉంటాను. మీడియా మిత్రులకైనా కూడా, ఇవాళ వచ్చిన మన కుంభమణి రెడ్డి సార్కైనా, బీలేలే సార్కైనా కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేము. సో ఇక్కడ మేము బెటర్ ట్రీట్మెంట్ అందించడానికి ఇప్పుడు నర్సింగ్ హోమ్ ఉన్నదాన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేసుకున్నాం. మనకి ఇప్పుడు అందరు కన్సల్టెంట్స్ అవైలబుల్ ఉన్నారు మనకి ఇక్కడ. ఇప్పుడు మనకి జనరల్ సర్జన్ డాక్టర్ అశోక్ కుమార్ సార్ వస్తారు, డాక్టర్ సైదుల్ రెడ్డి సార్ వస్తారు, గైనకాలజీ అలాగే హిమబిందు మ్యామ్ వస్తారు, డాక్టర్ శ్వేత మ్యామ్ వస్తారు, ఆర్థో డాక్టర్ కిరణ్ సార్ వస్తారు, డెర్మా డాక్టర్ రుద్ర సార్ వస్తారు. సో ఆల్ కన్సల్టెంట్స్ మనకు అవైలబుల్ ఉన్నారు ఇక్కడ. సో మనకి ఇక్కడ ఎనీ డెలివరీ అయినా, ఏ ఆపరేషన్ అయినా కూడా వాళ్ళకి మేమే ఫుడ్ అందుబాటు చేస్తాం ఖచ్చితంగా. మార్నింగ్, ఈవినింగ్, నైట్ డిన్నర్ ఏదైనా కూడా వాళ్ళకు జ్యూసెస్ కానీ ఏమైనా కూడా మేము సప్లై చేస్తాం ఖచ్చితంగా. సో అన్ని బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము మల్టీ స్పెషాలిటీ ఓపెన్ చేసినాం ఇప్పుడు. సో ఫ్రీ ఓపీ అనేది మనకి ఇవాళ నుంచి 1 మంత్ వరకు ఏమున్నాడో అన్ని కన్సల్టెంట్స్ ఎవరు వచ్చినా కానీ వాళ్ళకు ఉచితమే.